చనిపోయిన వ్యక్తి మళ్ళీ బతికాడు. ఒకవైపు అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతుండగా అంబులెన్స్ డ్రైవర్ చేసిన పనికి మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చింది. దీంతో ఆ కుటుంబ సభ్యుల రోదన లాగి వారి కళ్ళలో ఆనంద బాష్పాలు కనిపించాయి. అసలు ఏం జరిగింది? వైద్యులు చనిపోయాడు అనుకున్న వ్యక్తి ఎలా బయటపడ్డాడు? అంబులెన్స్ డ్రైవర్ ఏం చేశాడు? ఈ వీడియోలో చూద్దాం. చివరి చూపు కోసం బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్ళు భారీగా తరలివచ్చారు. అతను లేడన్న విషయాన్ని తలుచుకుంటూ బోరున విలపించారు. ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడని బాధపడ్డారు. సొంత వారి బాధ వర్ణనాతీతం. ఇక అంతిమ సంస్కారాలకు అంతా సిద్ధమయ్యాయి. కానీ షాకింగ్, మళ్ళీ బతికాడనే వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. చనిపోయి బతికిన వ్యక్తి పేరు మామిడి రాజు. అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం రేకపల్లి ఆయన స్వస్థలం. బంధువుల ఇంటికి జంగారెడ్డిగూడెం వెళ్లి కుమారుడితో కలిసి కారులో వస్తుండగా ఒక్కసారి స్పృహ కోల్పోయాడు. నిమిషాల్లో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. దీంతో వెంటనే అతన్ని పాల్వంచ హాస్పిటల్కు తరలించారు. రాజును పరిశీలించిన వైద్యులు చనిపోయాడని డిసైడ్ చేశారు. అంతే, వైద్యులు చెప్పిన మాటతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో కూరుకుపోయారు. మరోవైపు చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ కోసం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లేందుకు భద్రాచలానికి చెందిన మహాశ్రీ అనే అంబులెన్స్కు సమాచారం ఇవ్వగా కట్టప్ప అనే డ్రైవర్ అంబులెన్స్ని తీసుకుని వచ్చాడు. జరిగిన విషయాన్ని తెలుసుకుని ఎందుకో ఒక్కసారైనా సిపిఆర్ చేద్దామని భావించేశాడు. ఆయనతో పాటు అతడి భార్య కూడా సిపిఆర్ చేసింది. అంతే, ఒక్కసారి రాజుకు పల్స్ కొట్టడం మొదలైంది. దీంతో వెంటనే వెంటిలేటర్ ఉపయోగించి ఖమ్మంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అప్పటికి చనిపోయిన వ్యక్తికి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలని వారు ప్రశ్నించగా మళ్ళీ డ్రైవర్ కట్టప్ప సిపిఆర్ చేయడంతో ఊపిరందుకుంది. దీంతో డాక్టర్లు హుటాహుటిన వైద్యం అందించడంతో 24 గంటల్లో తిరిగి ప్రాణం వచ్చింది.